Types of pharmacophore modeling. Like we have two types, ligand based model and structure based model. Next we see the ligand based model. It is a method used to design new drugs based on the knowledge of existing molecules. Ligands, like these ligands are like already known to bind the biological targets. Bind the biological targets, they are already known to the bind, which like whom to its bind. It is an approach used mainly when we don't have an idea about the shape of a protein or enzyme involved in the disease. Like అంటే ఇక్కడ డిసీజ్లో ఏ ప్రోటీనో ఏ ఎంజైమో మనకు తెలియకున్నా సరే ఈ లైగన్ బేస్డ్ మోడల్ని యూజ్ చేసినప్పుడు మనకి ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది, డ్రగ్స్కి నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో దాని డిజైన్ ప్రకారంగా అది పోయి లోపల బైండ్ అయిపోతుంది, ఈ బయాలజికల్ టార్గెట్స్కి బైండ్ అయిపోతుంది. సో దాట్ మన స్టెప్స్ అనేవి జరిగిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. గ్యాదర్ ద మాలిక్యూల్స్ లైక్ లైగాండ్స్ టు నో ద బయాలజికల్ టార్గెట్. అన్ని కలపాలి, మాలిక్యూల్స్ ఉన్నాయి, దాన్ని లైగాండ్ అంటాం. నెక్స్ట్ అనలైజ్ చేయాలి. అనలైజ్ ద స్ట్రక్చర్, కామన్ ఫీచర్స్ ఏమున్నాయి, ఆ స్ట్రక్చర్ ఏంటి. నెక్స్ట్ యూజ్ ఫార్మకోపోర్ ఆర్ క్యూఎస్ఆర్ మోడల్. ఎగ్జాంపుల్, ఫార్మకోపోర్ మోడల్ ఈజ్ a 3D arrangement on a అరేంజ్మెంట్ ఫీచర్ ఇన్ ఎ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో లైక్ ఎలా ఉండాలి, ఎగ్జాంపుల్ హెచ్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉండాలి అలాంటివి అనమాట. ఎసెన్షియల్ ఫర్ ద బయాలజికల్ యాక్టివిటీ. ఈ హెచ్ బాండ్స్ అనేవి అండ్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి బయాలజికల్ యాక్టివిటీకి అనేది చాలా ఇంపార్టెంట్, సో దాట్ మన స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో అట్లా సమ్ ఒక్కొక్క కాంపౌండ్కి ఒక్కొక్క ఆటమ్ ఆర్ మాలిక్యూల్ వల్ల సమ్ చేంజెస్ ఉంటాయి. సో దాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దాని ఫీచర్స్ ఎసెన్షియల్గా ఉంటాయి కొన్ని. ఇన్ ఫార్మకోపోర్ మోడలింగ్ వీ ఐడెంటిఫై దీస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫ్రమ్ అ నోన్ లైగండ్స్. కొన్ని నోన్ లైగండ్ తీసుకొని మనం ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ని. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ డిజైన్ని న్యూ మాలిక్యూల్స్లో లైక్ వీ హ్యావ్ అ సేమ్ ఫీచర్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆప్టిమైజ్ ఇట్ అండ్ ఇంప్రూవ్ చేస్తాం. తర్వాత దాని పొటెన్సీని కనుక్కుంటాం, దాని సెలెక్టివిటీని కనుక్కుంటాం, లైక్ ఎట్లా సెలెక్టివ్గా ఎట్లా బైండ్ అవుతుంది అట్లా అనమాట. నెక్స్ట్ సాల్యుబిలిటీని కనుక్కుంటాం. ఇలాంటివి చాలా పారామీటర్స్ మనం చూసుకుంటాం. అడ్వాంటేజెస్, వీ సీ ద అడ్వాంటేజెస్ నౌ. వర్క్ ఈవెన్ వితౌట్ ఎ ప్రోటీన్ స్ట్రక్చర్ ఉన్నా లేకున్నా నడుస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వన్ థింగ్ లైక్ వర్క్ ఈవెన్ వితౌట్ అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇది ఫాస్ట్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా తక్కువ పైసలలో అయిపోతుంది. నెక్స్ట్ యూజ్ఫుల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అ డ్రగ్ డిస్కవరీ చేస్తున్నాం అనుకోండి. సో దాట్ మన ఎర్లీ స్టేజెస్లో ఇది చాలా వర్క్ అవుతుంది. ఏంటి ఫార్మకోఫోర్ మోడలింగ్లో లిగాండ్ బేస్డ్ మోడల్ మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ విల్ సీ ద స్ట్రక్చర్ బేస్డ్